అలా కోడిపందాలనేది ఒక పండగ కింద, ఒక జాతీయ పండగ కింద హ్మ్. చేసినట్టు జరిగింది. చిన్నప్పుడు మా తాతగారి ఊళ్ళోకైనా మేమెళ్ళినా నాకు పోలీసొస్తున్నారంటే పారిపోయిన సంఘటనలు గుర్తున్నాయి. హ్మ్. నేను అవును. వెరీ నాకు టెండర్ నాకు ఏజ్. నాకు గుర్తుంది. ఆంధ్రప్రదేశ్‌లో. నేను పాలకొల్లులో ఉండగా మా ఎమ్మెల్సీ గారి పేరు చెప్తే మరి ఉన్నత పదవి కూడా చేశారాయన. హ్మ్. మేమిద్దరం ఉన్నప్పుడు నేను యూత్ కాలేజీ దాంట్లో ఉన్నప్పుడు అమ్మ వాళ్ళొస్తున్నారంటే పదవిలో ఉన్నాను కూడా ఎందుకొచ్చిన గొడవ ఆడతాం అని చెప్పి వెళ్ళిపోయిన రోజులున్నాయి. ఫ్యాక్ట్ అండి. హ్మ్. ఇవాళ మాత్రం యథేచ్ఛగా ఎంతో మన మన క్రీడది నేను ఒక విధంగా దాన్ని చెప్పట్ను. జల్లికట్టు కన్నా ఘోరమైనదేం కాదిది. జల్లికట్టే సుప్రీం కోర్టు మనం చూసాం. కోడి పందాలు తప్పు పట్టాల్సిన అవసరం లేదు. సరే, సరదాగా కానీ పండగ చేసుకుందాం. యథేచ్ఛగా వందల కోట్లు అది. అంటే పక్షుల క్రీడ అంటది. మనం హ్మ్. చూసాను. హ్మ్. ఏం పక్షులు పోట్లాడుకుంటున్నాయి కదా! దానికి ఎళ్ళొద్దామని అడుగుతున్నారు. హ్మ్. అది చేసినట్టు విచ్చలవిడిగా మైకుల్లో పందాలేసుకున్నోళ్ళు ఏసేసుకోండి దీంట్లో ఇలాగని మైకుల్లో అనౌన్స్ చేస్తారు. దొంగతనం చేసేవాడు కూడా రాత హ్మ్. నేను చెప్తున్నాను. అలాగా విచ్చలవిడిగా సాగటం. ఎక్కడ పడితే అక్కడ గుండాట కూడా మన సంస్కృతి అంటే కూడా నేను ఒక విధంగా అవునంటాను, కాదంటాను మీరు చెప్పాలది. అది లోన బయట పర్టిక్యులర్ గోదావరి జిల్లాలోనే ఎక్కువుంటది. మాకు ఇటువైపు మా ఎక్కువ దగ్గర తెలీదు. మా హ్మ్. పాలకొల్లు కదండీ! హ్మ్. మా పాలకొల్లు, నరసాపురం, భీమవరం ఇయన్నీ. అవుతదటు. ఇది హ్మ్. ఇక మధ్యదారిలో నేను ఒకరోజు ఈస్ట్ గోదావరిలో ఉన్నాను. శ్రీకాకుళం వెళ్ళాను. శ్రీకాకుళం అడవుల్లో ఉన్నాను. విశాఖపట్నం సరే వాటెవర్ ఇట్ మే బి. హ్మ్. ఫ్రమ్ అప్ టు ఒంగోలు నుంచి తిరుగుతానే ఉన్నాను. హ్మ్. రాయలసీమ మొన్న ఎళ్ళలేదు. హ్మ్. పండగ సందర్భం రాష్ట్రం తిరుగుతూ ఉంటాను. హ్మ్. తెలంగాణలో కూడా నిన్న ఖమ్మంలో ఉన్నాను. హ్మ్. 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 అందుకని అదొక సంస్కృతి సాంప్రదాయం కింద హ్మ్. వచ్చింది. కానీ చాలా అంటే ఏమీ బాధరవాయడం లేకుండా హ్మ్. అలాగే కన్మూరు రఘురామకృష్ణరాజు గారి ఇలాఖాలో అయితే ఇంకా ఇబ్బంది లేకుండా హ్మ్. చాలా నేను అనుకుంటున్నాను బహుశా లాస్ట్ టైం కూడా ఈసారి చాలా ఫ్రీగా వదిలేశారు. హుహు. ఓహ్! ఎన్ని వందల కోట్లు నడిచి ఉంటాయి సార్? అంటే ఏం ఆ ఆల్రెడీ లెక్క నేను వేయలేదు ఆంధ్రప్రదేశ్‌లో గానీ వందల ఆంధ్ర కోట్ల రూపాయల పైన ఆంధ్రప్రదేశ్‌లో నడిచింది. ప్రధానమైన మీడియాలో, ప్రధానమైన పత్రికల్లో పెద్ద పెద్ద వార్తలొచ్చాయి. వందల కోట్ల రూపాయలని చెప్తాను. వేల కోట్లకెళ్ళినాయి అన్నీ కలిపి అంటే క్యుములేటివ్‌గా నాకు తెలీదు అన్ని హ్మ్. రోజుల నుంచి. హ్మ్. చాలా విచ్చలవిడిగా పనిచేసింది. బెట్టింగే కదా అది? బెట్టింగేనండి. హ్మ్. బహిరంగ బెట్టింగ్. హ్మ్. జనాల దగ్గర డబ్బులు బాగొచ్చేసినట్టా? దాన్ని ఎట్లా? జ బ బ ఒకళ్ళ దగ్గరికి పోతే ఇంకోళ్ళ దగ్గరికొస్తాయి. హ్మ్. మీ మీకు అర్థమైంది కదా! హ్మ్. జనాల దగ్గర ఈ అది భ్రమ. ఒక డబ్బులు ఇంకో దగ్గరికెళ్తాయి. ఒక డబ్బులు ఇంకో దగ్గరికెళ్తాయి. హ్మ్. హ్మ్. అది క్రీడ. హ్మ్.